ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతాయో తెలుసా? సంక్రాంతి రాకముందే సంక్రాంతి నిండు సభను చూపిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ సంబరాల గురించి చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఈ సంబరాలు జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. దాదాపు 16 రోజులు పండుగగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తారు. ప్రారంభమయ్యే సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా జరుగుతున్నాయి చూద్దాం రండి. తెలుగు లోగిలిలో సంక్రాంతి పండుగ అనేది ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగను చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో, దేశంలో, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా కూడా స్వగ్రామాలకు వచ్చి వారి కుటుంబాలతో ఎంతో ఆధ్యాత్మికంగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా జరుపుకునే పండుగ తెలుగు లోగిలిలో సంక్రాంతి పండుగ ప్రధానమైనది, విశిష్టతమైనది చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడా లేని విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ పండుగకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ పండుగ చూడాలంటే తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలోనే చూడాలి అనే విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులు నిర్వహిస్తారు. నిజానికి ఆ పండుగ అత్యంత ఘనంగా జరుగుతుంది. సంక్రాంతికి ముందే ఈ సంక్రాంతి శోభ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కోనసీమ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాంతంలో ఇప్పటికే సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. అసలు సిసలైన సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందో ఇప్పటికే పలు ప్రైవేటు పాఠశాలలతో పాటు పలు ప్రాంతాల్లో కూడా ఈ సంక్రాంతి పండుగ అనేది ప్రారంభించారు. కళ్ళు మిరిమిట్లు కమ్మే విధంగా ఈ కార్యక్రమాలు ఆద్యంతం రమణీయంగా జరుగుతుంది. భోగి పండుగతో పాటు ముందుగా భోగి వెలిగించి భోగి చుట్టూ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ప్రత్యేక విద్యార్థులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, సాంప్రదాయ దుస్తులు ప్రధానంగా ఈ పండుగ అంటేనే సాంప్రదాయ దుస్తులు ధరిస్తూ ఉంటారు. ఇక కోనసీమ జిల్లాలో ఆడపడుచులు తనదైన శైలిలో లంగా ఓణీలు అనగా ఈ సాంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేస్తూ ఉంటారు. అదొక ఆహ్లాదకరంగా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. అటువంటి ప్రత్యేకంగా ఈ కోనసీమ జిల్లాలోనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు రంగవల్లులు తనదైన శైలిలో తీర్చిదిద్దుతూ ఉంటారు. అయితే టెక్నాలజీ పెరిగిన రోజుల్లో మట్టి నేల అనేది కనుమరుగవుతున్న పరిస్థితి. ఎందుకంటే సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు కానీ లేక ప్రధాన తార్ రోడ్లు కానీ కనిపిస్తూ ఉంటాయి. అటువంటి తరుణంలో కూడా ఎక్కడ తగ్గకుండా ఈ రంగవల్లులు తనదైన శైలిలో ఆడపడుచులు కోనసీమ జిల్లాలో వేసే ప్రక్రియ ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో సుందర నందనవనంగా ఆకట్టుకుంటుంది. ప్రధానంగా వస్త్రధారణ అనేది ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం విజువల్స్ లో విద్యార్థులు చక్కని వస్త్రాలతో అక్కడ ముగ్గులు వేస్తూ ప్రత్యేకంగా అలరిస్తున్నారు. ఆధ్యాత్మికంగా, ఆహ్లాదకరంగా అసలు సిసలైన తెలుగువారు ఏ విధంగా ఉంటారు, తెలుగుతనం ఉట్టిపడే విధంగా వారంతా కూడా రంగవల్లులు ముగ్గులు వేస్తూ గొబ్బమ్మలు పెడుతూ సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతి అంటే హరిదాసుల పండుగ. దీంతో హరిదాసులు కూడా ఆ ప్రాంతంలో సందడి చేస్తున్నారు, రంగవల్లి వేస్తున్నారు, భోగి చేస్తున్నారు, కనుమ ముక్కనుమ విశిష్టత వివరిస్తున్నారు. భోగి పళ్ళు చిన్నారులకు ఎందుకు వేస్తారు, ఇలా దాదాపుగా సంక్రాంతికి 14 రోజుల ముందే ఈ కోనసీమ జిల్లాలో సంక్రాంతి శోభ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకసారి చూద్దాం.